హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాన్ వెజ్ పన్నీర్ ఫ్రై చేయాలనుకుంటున్నాను. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మర్చిపోరు. 3 కోడిగుడ్లను తీసుకొని ఒక బౌల్లో పగలగొట్టుకొని కారం, ఉప్పు కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని దాని చుట్టూ నీట్గా అప్లై చేసుకోవాలి ఆయిల్ని. తరువాత ఎగ్ లిక్విడ్ని బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్లో కొన్ని వాటర్ వేసుకొని మనం ముందుగా కలిపిన లిక్విడ్ మిశ్రమం యొక్క బౌల్ని ఆ గిన్నెలో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఉడికిందో లేదో చూసుకోవాలి. అది ఉడికిన తరువాత చూసుకొని తీసి ప్లేట్లో పెట్టుకొని మనకు కావలసిన సైజుల్లో దాన్ని కట్ చేసుకోవాలి. ఎలా అంటే పన్నీర్ పీసెస్ ఎలా కట్ చేసుకుంటామో అలా. చూసారు కదండి, ఈ పీసెస్ని ఎంత మెత్తగా స్పాంజీలాగా ఉన్నాయో. సేమ్ పన్నీర్ పీసెస్ని ఏం మాత్రం తగ్గకుండా ఉన్నాయండి. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిందా లేదా చూసుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అందులో వేసి కొంచెం దోరగా వేగనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగాలి, తొందరగా వేగాలి అనుకుంటే ఒక చిన్న చిట్కా అండి. అందులో మనం చిటికెడు ఉప్పు వేసి అటు ఇటుగా కదిలించాలి. చాలు, తొందరగా వేగిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత కొద్దిసేపు వాటిని వేగనివ్వాలి. వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్లో మనం ముందుగా కట్ చేసిన ఎగ్ ముక్కలను వేసుకోవాలి. ఎగ్ పీసెస్ని వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో బాగా వేగనివ్వాలి. చూడండి, మనం చేసిన ఎగ్ పన్నీర్ పీసెస్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. చాలా అంటే చాలా స్పంజీలాగా హెవీ వెయిట్తో పొంగుతున్నాయండి. చూడండి. ఇప్పుడు దాంట్లో రుచికి సరిపడే అంత కారం, ఉప్పు, ధనియా పౌడర్, చివరిగా కొంచెం మసాలా వేసుకోండి. 2 నిమిషాలు కలుపుకోండి. వేడి వేడి నాన్ వెజ్ పన్నీర్ ఫ్రై రెడీ. 2 నిమిషాల్లో చేశాం కదండి. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.